ఇస్మాయిల్. డెఫినెట్ గా ఇది ఒక బస్సు యాత్ర, అట్ ద సేమ్ టైం ఒక హైబ్రిడ్ యాత్రగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది చాలా చోట్ల ఈశ్వర్. ఎందుకంటే ప్రతి గ్రామంలో చాలా మంది జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని, ఆయనకు ధన్యవాదాలు తెలపాలని, ఏదో ఒక విధంగా నవరత్నాల ద్వారా, ప్రజా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఆ గ్రాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు చాలా మంది జగన్మోహన్ రెడ్డి కలవాలనుకుంటున్నారు. మనం ఈ మొత్తం నిన్న ఈ రోజు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఒక రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు, కలుస్తున్నప్పుడు చాలా మంది మా ఊరికి వస్తారా, ఏ సెంటర్ లో మేము నిలబడితే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు, ఇటువంటి ఎంక్వైరీస్ కొన్ని వందలో మనకే ఎదురైనాయి. అంటే ఏ స్థాయిలో జనం ఎక్సైటింగ్ గా ఉన్నారు అనేటువంటి చూడొచ్చు. ఇక మనం షెడ్యూల్ వరకు చూసుకుంటే రోజు ఉదయం ముఖ్యమంత్రి ఏదైతే ఫస్ట్ తన శిబిరం దగ్గర టెంట్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళతో కలుస్తారు, అక్కడ అభివాదం చేస్తారు. పొలిటీషియన్స్ ఉండొచ్చు, ఎవరైనా ఒక్క నిమిషం ఇస్మాయిల్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చాలా ముఖ్యమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి బస్సు ఎక్కుతున్నటువంటి దృశ్యాలు. ఇదే ఈ క్షణాల కోసమే ఇప్పుడు ప్రజలందరూ కూడా వెయిట్ చేశారు. ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయానికి సంకల్పించి ఆ టార్గెట్ తో బస్సు ఎక్కుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 21 రోజుల పాటు ఈ బస్సు ద్వారానే యాత్ర చేయబోతున్నారు, ప్రజల మధ్యకు వెళ్లబోతున్నారు, ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేయబోతున్నారు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు, అలాగే మేధావుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు, సాయంత్రం సభలు నిర్వహిస్తారు. ప్రతి అంశాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి తాను చేసినటువంటి మంచి కానీ, తాను తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కానీ, తాను చేసినటువంటి సంక్షేమం కానీ, ప్రతి అంశాన్ని కూడా, అలాగే సంస్కరణలు, అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. ఇవన్నీ కూడా ప్రజల మధ్యలోకి మరోసారి వారందరికీ వివరించడానికి వెళుతున్నారు. అదే సమయంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి విధ్వంసకర పాలన, చంద్రబాబు పాలన ఏ రకంగా సాగింది, ఏ రకంగా దోపిడీ జరిగింది, ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారు, అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, అందులో ఒక్కటంటే ఒక్కటైనా ఆయన నెరవేర్చారా, ఏ వర్గాలను ఏ రకంగా మోసం చేశారు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించబోతున్నారు. వెరీ సింపుల్ సార్, ఒకే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. కుప్పంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. నేను అధికారంలోకి వస్తే మీకు నాణ్యమైన మద్యం ఇస్తాను అని చంద్రబాబు చెప్పుకునేటటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికే నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. ఏ నాయకుడికైనా కావాల్సింది ఇదే సంకల్పం, ఇదే విజన్ కావాలి. కానీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పేటటువంటి నాయకుడిని ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మనం చూస్తున్నాం. కానీ జగన్ అలా కాదు. విద్య విషయంలో, వైద్యం విషయంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాడు. ప్రతి రాష్ట్రం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అమలవుతున్నటువంటి సంస్కరణల్ని చూడాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక్క విద్యారంగం పైనే 70,000 కోట్లకు పైగా ఖర్చు చేశారంటే ఎటువంటి విజన్తో ఆయన ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 45,000కు పైగా స్కూళ్లకు సంబంధించి, ఇక్కడ 17,000 కోట్లతో నాడు నేడు ద్వారా ఇన్ఫ్రాను డెవలప్ చేయడం, అదే సమయంలో నాణ్యమైన విద్యను అందించడం. సార్, చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు, ఐబీ తీసుకొచ్చారు, టోఫెల్ శిక్షణ ఇప్పిస్తున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు, బైజూస్ కంటెంట్ ఫ్రీగా అందిస్తున్నారు. ఇది నిజమైనటువంటి విజన్. అంటే మన రాష్ట్రంలో చదువుకునేటటువంటి మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులతో పోటీ పడేలా, ఉన్నతమైన చదువుల్లో కూడా వారికి పోటీనిచ్చేలా, ప్రతి అంశంలోనూ వాళ్ళు ఎదిగేలా ఒక విజన్తో విద్యారంగం పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు కూడా మనం చూసాం, ఇంగ్లీష్ మీడియం పైన కేసులు పెట్టిన వాళ్ళను చూసాం. అందులో చంద్రబాబు పాత్రే అధికంగా ఉందని మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణల్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.